చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 10న నిధులు విడుదల కాబోతున్నాయి. రెండో విడతలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చేరినటువంటి విద్యార్థులకు కూడా ఇవి రాబోతున్నాయి. మొదటి విడతలో పెండింగ్లో ఉన్న అభ్యర్థులకు జమ చేశారు. సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రెండో విడత తల్లికి వందనం విడుదలకు సిద్ధమవుతోంది. ఆ పథకాన్ని నిధులు విడుదల చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులు, 1వ తరగతిలో చేరినటువంటి విద్యార్థులతో పాటు మొదటి విడతలో వివిధ కారణాల కారణంగా అకౌంట్స్లో డబ్బులు పడని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10వ తారీఖున, జూన్ 10వ తారీఖునే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు అంతా రెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్స్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున జమ చేసింది. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు. ఒకే కుటుంబంలో 3 కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ నెంబర్లు సరిగా నమోదు చేయని సుమారు 1,00,000 మందికి గత నెలలో జమను పెండింగ్ చేశారు. వారితో పాటు 1వ తరగతిలో జాయిన్ అయ్యే వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. మొదటి విడతలో డబ్బులు జమ కాని వారి మరోసారి దరఖాస్తులు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పటికే వారి గ్రీవెన్స్ పరిశీలన కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అలా మొదటి విడతలో ఎవరికైతే ఆగి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దరఖాస్తులన్నీ కూడా చూస్తూ ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా వడివడిగా అమలు చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. ఆ పథకంలో భాగంగా ఎందుకంటే ఇప్పటి వరకు తల్లికి వందనం నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతిపక్షం కూడా విమర్శలు చేసిన పరిస్థితుంది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలోనే లక్షలాదిగా తల్లుల అకౌంట్స్లో డబ్బులు జమయ్యాయి. అయితే కొంతమంది దరఖాస్తులు సరిగా చేయకపోవటం వల్ల, లేదంటే 1వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్లో 10వ తరగతి వరకు కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా కొంత నిలుపుదల చేశారు. మరొకసారి ఆ దరఖాస్తులు అన్నింటికీ కూడా రెండవ విడతలో తల్లికి వందనం నిధులు జమ చేసినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, ఇంకా అర్హత ఉండి ఎవరికైతే ఇంకా అప్లై చేసుకోలేదు, దరఖాస్తు చేసుకోలేదు, లేదంటే మొదటి విడతలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన విధంగా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి మీరు అవన్నీ కూడా చూసుకుంటే అర్హత ఉంటే తప్పకుండా మీకు అందులో అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అర్హత ఉంటుందా లేదా, మాకు డబ్బులు వస్తాయా రావా, వీటన్నింటికి సంబంధించి కొంత చర్చ జరిగింది. కానీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అర్హత ఉంటే ప్రతి తల్లి అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఆగిపోయినటువంటివి ఏవైనా ఉంటే వాటిలందరికీ కూడా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం నేరుగా తల్లి అకౌంట్లో ఇచ్చేందుకే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే అర్హత ఉంది లేదనేది కూడా కొన్ని నియమాలు పెట్టినటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉండాలి. తల్లికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధార్తో లింక్ అయి ఉండాలి. దాంతోపాటు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆదాయ ధృవీకరణ పత్రం అది కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయ్యే విధంగా ఆ అడ్రస్ ప్రూఫ్ కూడా సరిగా ఉండాలి. ఇవన్నీ ఈ చిన్న చిన్న నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కాగా దరఖాస్తు సమయంలో పొందుపరచాలి. ఇవి ఉంటే తప్పకుండా నేరుగా అకౌంట్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, 2 3 4 ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే వాళ్ళందరికీ కూడా కలిపి ఒకేసారి డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతకుముందు అదేవిధంగా మొదటి విడతలో వేశారు. ఇప్పుడు జూలై 10వ తారీఖు కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి నిధులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏవైతే 1వ తరగతి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు దరఖాస్తులు కొంత పెండింగ్లో పెట్టారు. ఆ పెండింగ్ నిధులన్నీ కూడా జూలై 10వ తారీఖు విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఏ ఒక్క అర్హత కలిగినటువంటి తల్లిని
వాళ్ళకి నష్టం జరిగే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. తల్లికి వందనం నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి తల్లులందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. సో గతంలో పెండింగ్లో ఉన్న వాటిని కూడా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లికి వందనం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు నారా లోకేష్. ముఖ్యంగా విద్యార్థుల డ్రాప్అవుట్స్ లేకుండా హాజరు సరిగా ఉండే విధంగా ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక వారం రోజుల పాటు స్టూడెంటు క్లాసులకి రాకపోతే నేరుగా ఉపాధ్యాయులకి అక్కడ ఉన్నటువంటి సంబంధిత విద్యాశాఖ అధికారులకి సమాచారం ఇస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలవండి, ఆ విద్యార్థి ఎందుకు రావట్లేదో తెలుసుకోండి, అతనికి ఏమైనా ఆరోగ్య సమస్య ఉందేమో తెలుసుకోండి. ఏ కారణం లేకుండా విద్యార్థులకు స్కూలుకు బంద్ చేపిస్తే మాత్రం చర్యలు తప్పకుండా ఉంటాయి. వాళ్ళని మళ్ళీ తిరిగి స్కూలుకి రప్పించే బాధ్యత మీదే. తల్లిదండ్రులకి ఎడ్యుకేట్ చేయండి. ఒకవైపు తల్లికి వందనం నిధులు వస్తూ ఉన్నాయి, క్లాసుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ పాఠశాలకు సంబంధించిన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. పాఠశాలల్లో సౌకర్యాలు బాగుండే విధంగా 2,000 రూపాయలు ప్రభుత్వం నేరుగా ఈ 15,000లో 2,000 రూపాయలు పాఠశాల సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా ఏ డ్రాప్ అవుట్ లేకుండా ఏ ఒక్క విద్యార్థి స్కూల్ బంద్ కాకుండా చూసే బాధ్యత మీదేంటో అధికారులు కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తల్లికి వందనం అనేది ఈ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటేనే రేపటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి రావాలి, చదువుకోవాలి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా చదువు చెప్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయండి. తల్లిదండ్రుల అకౌంట్కు సంబంధించి కూడా ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే వాటికి సెటరేట్ చేసి అర్హత కలిగిన ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకోండి అని చెప్పి అధికారులు కూడా చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిన పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2వ విడత తల్లికి వందనం రంగం సిద్ధమైపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అలాగే ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం వచ్చే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. 2వ విడతలో వీళ్ళందరికీ కూడా మొదటి విడతలో వివిధ కారణాల కారణంగా అకౌంట్లో డబ్బులు పడలేదు కొంతమందికి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 10వ తారీఖున పడబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. 12వ తారీఖున తొలి విడతగా గత నెల తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితుంది. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళకు కూడా మిగతా దరఖాస్తుదారులందరికీ కూడా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దరఖాస్తులు పరిశీలిస్తూ ఉన్నారు. చిన్న తప్పులు ఏమైనా ఉంటే దరఖాస్తు అప్లై చేసుకునే దాంట్లో భాగంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులే దగ్గరుండి వాటిని సెట్ చేసి అర్హత కలిగిన ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నారు.